శివ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధనలో ఒత్తుల ద్వారా ఎటువంటి ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు నవగ్రహాలలో మనం నవరత్నాలకు బదులుగా ఎటువంటి దీపం వెలిగిస్తే ఆ నవగ్రహ దోషం తొలగిపోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా సూర్యభగవానుడు అంటే కెంపు పెట్టుకుంటుంటాం కదా, ఏకవొత్తి వెలిగించడం వల్ల, అలాగే ద్వాదశ ఒత్తుల ద్వారా కూడా మనం వెలిగించడం వల్ల కెంపు పెట్టుకునే ఫలితం కలుగుతుంది. అలాగే ముత్యం 2 ఒత్తులు, పగడం 3 ఒత్తులు, అలాగే జాతి పచ్చ 4 ఒత్తులు, కనకపుష్యరాగం 5 ఒత్తులు, వజ్రం 6 ఒత్తులు, ఇంద్రనీలం 7 ఒత్తులు, గోమేదకం 8 ఒత్తులు, వైడూర్యం 9 ఒత్తులు. అంటే ఎవరైతే చేతికి ఉంగరాలు పెట్టుకున్నారో, రత్నాలు ధరించారో వారు ప్రతిరోజు కూడా ఈ ఒత్తులతో దీపారాధన చేయండి. మీకు నవరత్నాలు ఎంతగా పనిచేస్తాయో, జాతక దోషంలో ఏదైతే దోషం ఉందో దశ విదశ అంతర్దశల్లో మీరు ఈ ఒత్తులతో దీపారాధన చేసినా మీకు ఖచ్చితంగా నవరత్నాలకు పనిచేసినంతగా పనిచేస్తాయి. అంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారని అర్థం. అంత బాగా పనిచేస్తుందని చెప్పను, మన పెద్దలు చెప్పిన మాట అది. నెక్స్ట్ వీడియోలో మీకు దీపారాధన ఏ సమయంలో పూజ చేస్తే, ఏ వారంలో పూజ చేస్తే, ఏ పర్వదినంలో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.